రసజ్ఞునైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. ఆ కుర్రాడు 12 వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని అయిన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా 'పెనుగొండ లక్ష్మి' అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత అతను విద్వాన్ పరీక్షలు రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యమే పాఠ్యగ్రంథంగా చదివి పరీక్ష రాయవలసి రావడం ఒక కమనీయమైన ఘట్టంగా మారింది. చమత్కారం ఏమిటంటే ఆ పరీక్షలో అతడు ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. కారణం, పెనుగొండ లక్ష్మి కావ్యం నుంచి వచ్చిన 2 మార్కుల ప్రశ్నకు ముందుగా మొదలుపెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు రాస్తూ ఉండిపోవడంతో సమయం అయిపోయింది. ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయాడు. ఆయనే శివతాండవం లాంటి ఆధునిక మహాకావ్యాన్ని రాసి తెలుగువారికి అందించిన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. శ్రీ పుట్టపర్తి వారు లక్ష్మీదేవి, శ్రీనివాసాచార్యులు అనే పుణ్య దంపతులకు 1917 మార్చి 28వ తేదీన అనంతపురం వద్ద గల చియ్యేడు అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే రామాయణ, భాగవత, భారత ఇతిహాసాలను ఆపోసన పట్టారు. ప్రాథమిక విద్య పెనుగొండలోనే జరిగింది. తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డిటి తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు తదితరాలు నేర్చుకున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులైన పక్కా హనుమంతాచార్యుల వద్ద సంగీతం అభ్యసించారు. రంజకం మహాలక్ష్మమ్మ అనే దేవదాసి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. సాహిత్యం, సంగీతం, నాట్యం ఆయనలో త్రివేణి సంగమంలా మిళితమయ్యాయి. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. పొద్దుటూరుకు చెందిన కనకవల్లి గారిని పుట్టపర్తి వారు వివాహం చేసుకున్నారు. కొంతకాలం అనంతపురంలోనూ, తర్వాత తిరువాంకూరు, ఢిల్లీ, పొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో శ్రీ రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. వారి సాహితీ సృష్టి అంతా కడప నుండే జరిగింది. పుట్టపర్తి వారు బహుభాషావేత్తలు. ఫ్రెంచ్, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. వాళ్ళకి పాళీ భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. అవధి భాష నుండి తులసీదాస్ రామాయణం, బ్రజ్ భాష నుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, ఇంకా అనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, సంస్కృత కావ్యాలను వారు తెలుగులోకి అనువదించారు. ఉర్దూలో హంసరాజ్ రహబ్బార్ రాసిన నవలను సంఘర్షణ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఒకసారి వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం అయిపోయాక ప్రాకృత భాషలో పాండిత్యం గల శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు సభికులలోంచి వచ్చి పుట్టపర్తి వారికి సాష్టాంగ నమస్కారం చేశారట. పుట్టపర్తి వారు సాక్షాత్కారము, శ్రీనివాస ప్రబంధము, సిపాయి పితూరి, ప్రబోధము, తెలుగు తల్లి, వేదనాశతకము మొదలైన పద్యకావ్యాలు, అగ్నివీణ, శివతాండవం, పురోగమనము, మేఘదూతము మొదలైన గేయకావ్యాలు, ప్రబంధ నాయకులు, రాయల నాటిక రసకథా జీవనము, రామకృష్ణుల రచనా వైఖరి, భాగవతోపన్యాసములు, విజయతోరణం, సమర్థ రామదాసు, తెలుగు తీరులు, ఆంధ్ర మహాకవులు, సరోజినీదేవి, ఆంధ్రుల చరిత్ర, కర్మయోగులు మొదలైన వచన కావ్యాలు, ప్రతీకారము, హరిదాసి మొదలైన నవలలు అన్నీ కలిపి 140కి పైగా రచనలు చేశారు. మలయాళ నిఘంటువు తయారు చేశారు. విశ్వనాథ వారి ఏకవీర నవలను మలయాళంలోకి అనువదించారు. భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఇంకా మరాఠీ నుండి, మలయాళం నుండి బోలెడు పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. పుట్టపర్తి వారి రచనలలో శివతాండవం చాలా గొప్ప పేరు సంపాదించుకుంది. ఆ శివుడు ఆడితే చూడాలి, మన ఆచార్యులు వారు పాడితే వినాలి అని ఈ గ్రంథం గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. శివతాండవం సంగీత, సాహిత్య, నాట్యాల విన్యాసాన్ని రంగరించిన గేయ కావ్యం. సృష్టి చైతన్యానికి ప్రతీకగా శివుడు చేసిన తాండవాన్ని పుట్టపర్తి వారు భావ, రాగ, లయతో అక్షరమాలికగా సాక్షాత్కరింపజేశారు. ఈ కావ్యంలో ప్రధాన భాగమైన శివతాండవం ద్విపద గతి రగడలో రచించారు. పుట్టపర్తి వారు డమరకం తీసుకొని
పలుచోట్ల శివతాండవాన్ని ఆలపిస్తూ నృత్యం చేయడం విశేషం. ఒకసారి విజయవాడలో పుట్టపర్తివారు తన శివతాండవం గానం చేసినప్పుడు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆనంద పరవశులై ఆయన్ని తన భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరారట. భారత ప్రభుత్వం పుట్టపర్తి వారికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. అయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్ని విధాలా అర్హులని, వారికి ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమని పలువురు పండితులు భావిస్తారు. ఋషికేశ్లో వీరి పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి మహోదయులు వీరికి సరస్వతీ పుత్ర అనే బిరుదు ఇచ్చారు. పుట్టపర్తి వారికి లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు. ఒకసారి పుట్టపర్తి వారు ఆచార్య బిరుదురాజు రామగరాజు గారితో కలిసి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళారు. వీరి విద్వత్తుకు సంతోషించిన బాబాగారు ఒక బంగారు గొలుసు తీసి ఇచ్చారట. పుట్టపర్తి వారు ఇప్పటికే అక్షరాలు చేసిన ఆ దివ్య దర్శనం నాకు కలుగులేదు, ఈ బంగారు గొలుసులు అవి నాకు వద్దు, ఆ కృష్ణుని చూపించండి అంటూ అడిగారట. అటువంటి స్థితప్రజ్ఞుడు శ్రీ నారాయణాచార్యులు గారు. భావ వైశాల్యం, సృజనాత్మకత, బహుభాషా పాండిత్యం వీటన్నిటి కలయికతో వైవిధ్యభరితమైన సాహితీ జైత్రయాత్రలు సాగించిన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 1990 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన కడపలో శివైక్యం చెందారు. ఈ రోజున వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆ మహనీయుని స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.